పహల్గామ్ ఉగ్రదాడిలో ఆంధ్ర విశాఖపట్నం వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులకు చంద్రమౌళి ఎదురుపడగా పారిపోతున్న క్రమంలో వెంటాడి ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదు. ఏదైనా ఉంటే వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పులు జరిగిన సుమారు 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన పహల్గామ్ బయలుదేరారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో విశాఖవాసి చంద్రమౌళి చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలలుముకున్నాయి. విశాఖ నుంచి 3 కుటుంబాలకు చెందిన 6 కశ్మీర్ వెళ్లారని చెబుతున్నారు బంధువులు. అయితే ఉగ్రవాదుల దాడిలో చంద్రమౌళి చనిపోయినట్టు వివరించారు. ఇవాళ రాత్రికి మృతదేహం విశాఖ చేరుకునే అవకాశం ఉంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి మృతి చెందారు. మొత్తం విశాఖ నుండి 6 వెళ్ళగా ఈ ఘటనలో దురదృష్టవశాత్తు చంద్రమౌళి చనిపోవడం జరిగింది. మరి కాసేపట్లో విశాఖకి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చంద్రమౌళి బంధువులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చంద్రమౌళి గారు ఫ్యామిలీతో పాటు మరో 2 ఫ్యామిలీలు వెళ్ళాయండి. మొత్తం 6 వెళ్ళారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మధ్యాహ్నం 1 గంటన్నరకి ఈ ఘటన జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సాయంత్రం 6:40 అయింది. అప్పటి వరకు తెలిసింది ఏంటంటే 6లో 5 సేఫ్గా వచ్చారు. ఈయన మటుకు మిస్సింగ్ అనుకున్నాం. రాత్రి 1 గంట టైంలోని అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వచ్చి చూడండి మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అప్పుడు వీళ్ళు వెళ్ళి ఇదే ఐడెంటిఫైడ్ ద బాడీ. అందుకోసం మార్నింగ్ పోస్ట్ మార్టం అది అయ్యేంత అయిపోయింది. బాడీ అంటే గవర్నమెంట్ అరేంజ్ చేసిన 2 ఫ్లైట్స్లో అది బాంబే వెళ్తుంది. బాంబే నుంచి వయా హైదరాబాద్ వైజాగ్ వస్తుంది. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళు వెళ్ళింది లీజర్ ట్రిప్. అది 18వ తారీఖున వెళ్ళారు. అదొక 10 రోజుల ప్రోగ్రాము. దాని ముందు రోజు కూడాను గుల్మార్గ్ వెళ్ళారు. శ్రీనగర్లో ఉంటూ రోజు ఉదయం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి రావడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ఉదయం పహల్గామ్ వెళ్ళారు. పహల్గామ్ వీళ్ళు రీచ్ అయ్యి 1:30 అయింది. అక్కడ చిన్న గార్డెన్ లాగా ఉంటుంది, దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. అక్కడ వీళ్ళు వెళ్ళే టైంకి అటాక్ స్టార్ట్ అయింది. వీళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. 6 పారిపోతూ ఈయన కొంచెం వెనకబడ్డారు. ప్రాబ్లీ దట్ ఈస్ ద రీజన్ ఇట్ మస్ట్ హ్యాపెన్. తను కూడా ఈ విషాదంలో ఉన్నారు. తనకి ఇంతవరకు ఇంకా అసలు విషయం తెలియదు. సో ఆవిడ కూడా మిగతా వెళ్ళిన ఫ్రెండ్స్ కూడా అందరూ అదే ఫ్లైట్లో వస్తున్నారు. మిగతా వాళ్ళు 2 ఆయన ఫ్రెండ్సే. ఒకరు అపర్ణ గారు, మరొకరు శశిధర్ గారు. పిల్లలు 2 అమెరికాలో ఉన్నారు. వాళ్ళు రేపు వస్తున్నారు, రేపు సాయంత్రంకి. సిటిజన్గా ఈ ఘటనను ఏ విధంగా చూడాలంటారు? ఇటువంటివి ఎందుకంటే చాలా వరకు అమాయకులు ఇలా పర్యాటకులుగా వెళ్తుంటారు. అలాంటి వారి మీద ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి వారి మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలండి? వాళ్ళు ప్రభుత్వం చేయవలసింది చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని ఖండిస్తున్నారు. బట్ అల్టిమేట్గా ఉగ్రవాదుల్ని ఇన్నాళ్ళు లేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం విశాఖ నుంచి 3 ఫ్యామిలీలు మొత్తం 6 వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ దురదృష్టవశాత్తు చంద్రమౌళి గారు ప్రాణం కోల్పోయారు. ఇంతవరకు ఎవరైతే చంద్రమౌళి భార్యకి కూడా ఈ విషయం తెలియదని చెప్పి బంధువులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటన చాలా దురదృష్టవంతమైనటువంటి ఘటన. వీటి మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారో వారి మీద కూడా నిఘా పెట్టి ఇటువంటి మళ్ళీ జరగకుండా చూడాలని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ.